ఇలాంటి రైతుని ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. Now it's my turn. మిరాయి టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ మాత్రం అదిరిపోయింది. ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే తేజ సజ్జ హనుమాన్ మూవీ తర్వాత ఈ స్క్రిప్ట్ సెలక్షన్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు అనిపిస్తుంది మామ. నాకైతే గ్యారంటీగా అకౌంట్ లో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే పడిపోతుంది. అసలు గ్రాఫిక్స్ ఉంది హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తీసిపోదు మామ. ప్రతి సీన్ లో కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది గ్రాఫిక్స్ అయితే. గౌరహరి అందించిన మ్యూజిక్ చాలా బాగుంది మామ. ప్రతి ఒక్క సీన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది మ్యూజిక్. తేజ సజ్జ కూడా ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సూపర్ యోధా అనే క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ లోనే డైలాగ్ చెప్పాడు, 9 books 100 questions 1 stick బిగ్ అడ్వెంచర్. ఈ డైలాగ్ ను బట్టి చూస్తే సినిమా మొత్తం కూడా మిరాయి అనే స్టిక్ చుట్టూరే తిరుగుతుంది అనుకుంటా మామ. పురాణాల్లో అశోకుడు అనే క్యారెక్టర్ ని బేస్ చేసుకొని ఈ మూవీ తీస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది మామ. టీజర్ లో ఈ అశోకుడు అనే క్యారెక్టర్ మాత్రం జయరామ్ గారి వాయిస్ తో హైలైట్ చేశారు మామ. జరగబోయేది మారణ హోమం, శిథిలమవుతుంది అశోకుని ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు, ఆపగలిగేది ఒక ఆయుధం, అదే మిరాయ్. ఈ డైలాగ్ బట్టి చూసినా సరే సినిమాకి మెయిన్ ఆ 2 క్యారెక్టర్లు అని అనిపిస్తుంది మామ. ఇంక ఈ టీజర్ లో కొన్ని సీన్లు హనుమాన్ మూవీకి కల్కి మూవీకి సిమిలర్ గా కనిపించాయి మామ నాకు. అంటే వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదులే గానీ నాకు ఎందుకు ఊరికి అలా సిమిలర్ గా అనిపించాయి అంతే. వాటికి ఉండే స్టోరీ వాటికి ఉంటే, దీనికి ఉండే స్టోరీ దీనికి ఉంటది. నెక్స్ట్ మంచు మనోజ్ అన్న, దీని అమ్మ జీవితం ఏమన్నా సెట్ అయ్యాడా బ్లాక్ స్క్వాడ్ అనే క్యారెక్టర్ లో. నిజంగా ఆ బేస్ వాయిస్ తో చెప్పే డైలాగులు ఉన్నాయి, వామ్మో అద్దిరిపోయినాయి, మామూలుగా కాదు. నిజంగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయావన్నా మనోజ్ అన్న. చాలా కాలం అయిపోయింది అన్న నేను స్క్రీన్ మీద చూసి. నువ్వు మంచి పవర్ఫుల్ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. హీరోయిన్ గా రితికా నాయక్ అయితే తీసుకున్నారు. ఇంకా జగపతి బాబు గారికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడినట్టు ఉంది. డిఫరెంట్ లుక్ లో అయితే కనపడ్డాడు ఆయన. అండ్ శ్రేయ గారు కూడా అంతే, ఒక డిఫరెంట్ లుక్ లో అయితే కనపడ్డారు. ఆవిడ కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడినట్టు ఉంది. ఇంకా నాకు టీజర్ లో బాగా నచ్చింది ఏంటంటే, ఒకటి మనోజ్ అన్న, 2 లాస్ట్ లో హనుమంతుల వారు నడుచుకుంటూ వస్తున్నట్టు చూపించారు. అదొకటి నాకు బాగా నచ్చింది. ఇకపోతే కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఈ మూవీని నిర్మిస్తుంది. ఇక ఇయర్ 5th September ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఫైనల్లీ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే చెప్పాను. మీకేమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.